హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మునక్కాయ కూర. మునక్కాయ కూర తినడం వలన కలిగే ఉపయోగాలు కాల్షియం, ఐరన్, ఇతర విటమిన్లు ఉంటాయి. మునక్కాయ రక్తంను శుభ్రపరచడమే కాకుండా బలమైన యాంటీబయాటిక్ను కూడా కలిగి ఉంటుంది. ఎముకలకు మంచి బలాన్ని చేకూరుస్తుంది. మునక్కాయ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కుక్కర్లో కందిపప్పు వేసుకొని బాగా శుభ్రపరచుకోవాలి. ఇలా బాగా శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి. 2 విజిల్లు రావాలి. పప్పు కొంచెం మాత్రమే ఉడకాలి. తర్వాత మునక్కాడలు, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. బాగా కలబెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ మునక్కాడలు, కందిపప్పు బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా మంచిగా ఉడకాలి. ఇలా రావాలన్నమాట రెసిపీ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని నూనె పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పోపునంతటిని మునక్కాయల కూరలో వేసుకోవాలి. మునక్కాయ కూరలో వేసుకొని ఇలా కొంచెం కలబెట్టుకోవాలి. రెసిపీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. రెసిపీ చాలా చక్కగా వచ్చింది. ఈ మునక్కాయ కూర తినడం వలన చిన్నపిల్లలకు ఎముకల బలాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మునక్కాయల కూర. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.